Like a Hellcat. Hi friends, welcome to my channel Pravi. టుడే వీడియోలో ఎమ్మీగా క్రిస్పీగా ఉండే రైస్ ఫ్లోర్ చిప్స్ అనేది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. కిడ్స్ అయితే ఎప్పుడు ఇలాంటివే రెడీ చేసి పెట్టమంటారు. అలా టేస్టీగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూసేయండి. ప్రిపరేషన్కి మనం ఫస్ట్ 1 కప్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి. 2 టైప్స్ ఉన్నాయి. రైస్ ఫ్లోర్స్లో 2 టైప్స్ ఉన్నాయి కదా, తడి బియ్య పిండి అలాగే పొడి బియ్య పిండి. ఈ రెండింటిలో నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్ రైస్ ఫ్లోర్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా తిప్పుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది, మనకి స్నాక్స్ అనేవి బాగా రావు. ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ పిండి మొత్తాన్ని వేసుకుని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 to 20 మినిట్స్ వరకు బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చల్లారిన తర్వాత ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుని బాగా చపాతీ పిండిలాగా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండిని గట్టిగా బాగా కలుపుకుంటేనే మనకి చిప్స్ అనేవి బాగా టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ పిండిని బాగా కలపకపోతే మన చిప్స్ అనేవి చిట్లిపోయినట్లుగా పగిలినట్లుగా వస్తాయి. బాగా కలుపుకున్నట్లయితే మన చిప్స్ అనేవి బాగా టేస్టీగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాం కదా, ఈ పిండిని 2 సమభాగాలుగా చేసుకుని ఒక్కొక్క దాన్ని చపాతీలాగా వత్తుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం పొడిపిండిని చల్లుకుని ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా వత్తుకుందాం. వీటిని బాగా పల్చగాను కాకుండా బాగా మందంగాను కాకుండా ఒక మీడియంగా వత్తుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకుని ఎడ్జెస్ అన్నింటినీ కూడా నైఫ్తో కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ అన్ని సైడ్స్ని కూడా ఎడ్జెస్ని ఇలానే కట్ చేసుకుని పెట్టుకుంటే మనం చిప్స్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఓకే, ఎడ్జెస్ అన్నింటినీ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇలా స్క్వేర్ షేప్ లాగా పెట్టుకుని మనం ఒక ఫోల్క్ని తీసుకుని దీనికి మనం హోల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇలా హోల్స్ని పెట్టుకుంటే మన చిప్స్ అనేవి క్రిస్పీగా లోపల కూడా బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ ఫోల్క్తో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్తో ఇలా లైన్గా కట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొన్నింటిని ట్రయాంగిల్లో కొన్నింటిని డైమండ్ షేప్లో చేశాను. నేను ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. వీటిని మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే రౌండ్గా, స్క్వేర్స్గా కావాలంటే స్క్వేర్స్గా, ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనం కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉండేదాన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ట్రయాంగిల్స్లో కట్ చేస్తున్నాను. వీటిని కట్ చేసుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిప్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఓకే, ఆయిల్ మొత్తంలో కూడా ఈ చిప్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒత్తుతూ ఉంటే మనకి ఇవి బాగా ఫ్రై అవుతాయి. అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, మనకి వీటిని పక్కకు తీసుకుని పెట్టుకుని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇవి క్రిస్పీగా ఎంతో టేస్టీగా మన రైస్ ఫ్లోర్ చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. బియ్యం పిండితో ఇలా చిప్స్ రెడీ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా టేస్టీగా బాగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెసిపీని రెడీ చేసుకుని మీ పిల్లలకు కూడా స్నాక్ ఐటమ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా క్రిస్పీగా ఉంటాయి. నేను చేసిన నెక్స్ట్ డైమండ్ షేప్లో ఉన్నాయి కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి కూడా
ఇలా డైమండ్ షేప్లో కూడా ట్రై చేయండి. చాలా లుకింగ్గా ఎమ్మీగా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.